ఓం శాంతి. ఈరోజు బ్రహ్మకుమారి చారుబేన్ యొక్క అనుభవము చదువుకుంటున్నాం. ब्रह्मकुमारी चारूबेन वर्तमान समय में मैं लंदन में निवास करती हूँ अपने लौकिक परिवार के साथ. బ్రహ్మకుమారి చారుబేన్ చెప్తున్నారు, వర్తమాన సమయంలో నేను లండన్లో నివసిస్తున్నాను మా లౌకిక పరివారంతో కలిసి. मुझे एक बच्ची है, मेरा पति बिजनेसमैन है. నాకు ఒక అమ్మాయి ఉంది, నా పతి बिजनेसमैन. मैं घर में ही रहकर इस ईश्वरीय ज्ञान योग की साधना करती हूँ. నేను ఇంట్లోనే ఉంటూ ఈ ఈశ్వరీయ జ్ఞాన యోగాల యొక్క సాధన చేస్తూ ఉన్నాను. सन 1978 में मुझे నైరోబీ కెన్యా में ये ज्ञान मिला. 1978లో నాకు నైరోబీలో కెన్యా అనే చోట జ్ఞానము లభించింది. మే ఫార్మసిస్ట్, నేను ఫార్మాసిస్ట్ అయి ఉన్నాను. అంటే ఫార్మాసిస్ట్ అంటే మెడిసిన్స్ తయారు చేసే కంపెనీలని ఫార్మా కంపెనీలు అంటారు. మెడిసిన్స్ యొక్క నాలెడ్జ్ ఉండే చదివితే ఫార్మసిస్ట్ అంటారు. వాళ్ళు మందుల షాప్లో కూడా మెడిసిన్స్ అన్నీ వాళ్ళకి తెలుస్తాయి. ఫార్మా చదివిన వాళ్ళకి ఫార్మసీ, ఫార్మాడీ అలా ఉంటుంది కదా, అలా మొత్తానికి మెడికల్ ఫీల్డ్కి సంబంధించినటువంటిది అన్నమాట ఫార్మాసిస్ట్. నేను फार्मासिस्ट रही ఉన్నాను. లందన్ మే एक हॉस्पिटल में पार्ट टाइम नौकरी करती हूँ. ఒక హాస్పిటల్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను నేను. సాత్ ఈశ్వరీయ సేవ भी करती हूँ, దాంతోపాటు ఈశ్వరీయ సేవ కూడా చేస్తున్నాను నేను అని చెప్తున్నారు. बाबा ने मुझे वरदान दिया कि तुम महावीरनी हो, शक्ति शेरनी हो. బాబా నాకు వరదానం ఇచ్చారు, నువ్వు మహావీరినివు, శక్తి షేరిని అయి ఉన్నావు అని. मैं तो बचपन से ही भक्ति करती थी, लेकिन भक्ति भाव से नहीं, बल्कि ऐसे जैसे कि गुड़ियों के साथ बच्चे खेलते हैं. నేను బాల్యం నుండి భక్తి చేస్తూ ఉండేదాన్ని, కానీ భక్తి భావంతో కాదు. ఎలాగైతే పిల్లలు బొమ్మలు పెట్టి ఆట ఆడతారో అలా మాత్రమే నేను భక్తి చేసేదానిని. थोड़ी बड़ी होने के बाद माँ ने मुझे शिवलिंग की पूजा और श्री कृष्ण की भी पूजा करनी सिखाई. కొంచెం నేను పెద్ద అయ్యాక అమ్మ నాకు శివలింగాన్ని పూజించాలి, శ్రీకృష్ణుణ్ణి పూజించాలి అని నేర్పించారు. శివలింగాన్ని పూజించాలి మరియు శ్రీకృష్ణుని పూజించాలి అని నేర్పించారు. 11 साल की हुई और स्कूल में विज्ञान पढ़ना शुरू किया, तो भक्ति और भक्ति के संप्रदाय के प्रति झुकाव कम होता गया. 11 సంవత్సరాలు అయింది. స్కూల్లో సైన్స్ చదవడం ప్రారంభించాను నేను. అప్పుడు భక్తి మరియు భక్తి సంప్రదాయాల పట్ల శ్రద్ధ అనేది తగ్గిపోయింది. సైన్స్ యొక్క నాలెడ్జ్ నాలో పెరుగుతూ ఉంటే స్కూల్లోని భక్తి విషయాల పట్ల శ్రద్ధ తగ్గుతూ వచ్చింది అని చెప్తూ ఉన్నారు చారుబేన్. మే ధీరే ధీరే నాస్తిక్ బంతి గయి, నెమ్మదిగా నాస్తికురాలు అయిపోతూ వచ్చాను. బచ్పన్ మే మై దేఖ్తీ థీ కి సబ్ ఘరోं में लड़कों को ज़्यादा महत्व दिया जाता है और लड़कियों को कम. मन में प्रश्न उठता था कि लड़के और लड़कों में भेदभाव क्यों करते हैं. బాల్యవస్థలో నేను చూసేదాన్ని, ఇంట్లోని అందరి ఇళ్లలో కూడా అబ్బాయిలకి ఎక్కువ మహత్వం ఇస్తారు, అమ్మాయిలకి తక్కువ. అయితే మనసులో నాకు ప్రశ్న వచ్చేది,
అమ్మాయిలు అబ్బాయిల మధ్య భేదభావం ఎందుకు చూపిస్తారు అని माँ से पूछती थी तो वो कहती थी कि ऐसे ही करना होता है, ये हमारी संस्कृति है. అమ్మని నేను అడిగేదాన్ని ఎందుకు ఇలా భేదభావంతో చూస్తారు అని. ఆమె చెప్పేవారు మన సంస్కృతి అంతే, అలాగే చేయాల్సి ఉంటుంది అనేవారంట. भक्ति के कर्म कांडों तथा विधि विधानों के संबंध में माँ से पूछती थी तो उत्तर यही मिलता था कि हमारे पूर्वज ऐसे ही करते आए, हम भी ऐसे कर रहे हैं और तुमको भी ऐसे ही करना है. అలాగే భక్తి కర్మకాండ కోసం కూడా ఆ విధి విధానాలు ఏవైతే ఉంటాయో భక్తిలో వాటికి సంబంధించి మా అమ్మను నేను ఏదైనా ప్రశ్న అడిగితే ఇదే సమాధానం ఇచ్చేవారు. మా పూర్వజులు ఇలాగే చేస్తూ వచ్చారు, మేము కూడా అలా చేస్తున్నాము, నువ్వు కూడా అలా చెయ్యాలి అంతే అనేవారు. ఎందుకు ఇది చెయ్యాలి అని అడిగితే ऐसे उत्तर से मैं संतुष्ट नहीं होती थी. ఇలాంటి సమాధానానికి నేను సంతుష్టత నాకు కలిగేది కాదు. विज्ञान में हर प्रश्न का सही उत्तर मिलने का कारण मेरा मन विज्ञान की तरफ झुकता गया और भक्ति से हटता गया. సైన్స్ సబ్జెక్ట్లో ప్రతి ప్రశ్నకు సమాధానం ఎక్యురేట్గా లభిస్తుంది. దాని కారణంగా సైన్స్ వైపు నాకు ఎక్కువ ఇష్టం కలిగింది. భక్తి వైపు భావన తగ్గిపోతూ వచ్చింది. ఎందుకంటే ఏదైనా కారణం అడిగితే ఇది ఎందుకు అని అడిగితే దానికి సరైన సమాధానం ఉండదు పెద్దవాళ్ళ దగ్గర భక్తి కోసం. అందుకని భక్తి భావన తగ్గిపోతూ వచ్చిందంట అక్కిలో. ऐसे प्रश्न मन में बार बार उठ खड़े होते थे कि इतने सारे भगवान क्यों हैं. ఈ ప్రశ్న కూడా మనసులో మాటి మాటికి పదే పదే నిలబడేది, ఇంతమంది భగవంతుళ్ళు ఎందుకున్నారు అని. भगवान तो सबके लिए एक ही होना चाहिए. अगर भगवान एक है तो इतने सारे धर्म क्यों है. భగవంతుడు అందరికీ ఒక్కడే ఉండాలి కదా. భగవంతుడు ఒక్కడే అయితే, అందరికీ భగవంతుడు ఒక్కడే అయితే ఇన్ని ధర్మాలు ఎందుకున్నాయి. इन प्रश्नों के सही उत्तर मुझे घर वालों से नहीं मिले तो मैंने समझा भक्ति करना बेकार ही, उससे कोई फायदा नहीं है. నా మనసులో ఉన్న ఈ ప్రశ్నలకు సమాధానం ఇంట్లో వాళ్ళ నుండి నాకు దొరకలేదు. నేను అనుకున్నాను ఇంకా భక్తి చేయటం వేస్ట్, లాభమేమీ లేదు అని. जैसे जैसे विज्ञान की तरफ विश्वास बढ़ता गया वैसे वैसे भगवान की तरफ से मन हटता गया और धीरे धीरे मैं नास्तिक बनती गई. విజ్ఞానం వైపు నమ్మకం పెరుగుతున్న కొద్దీ సైన్స్లోని భగవంతుని పైన నమ్మకం అనేది తగ్గుతూ వచ్చింది. నెమ్మదిగా నాస్తికురాలైపోయాను. देशों के बीच लड़ाई झगड़े, परिवारों में पैदा होने वाले अविश्वास और धोखाधड़ी और लोगों के बढ़ते हुए दुख दर्द को देखकर मुझे लगा कि भगवान है ही नहीं. अगर भगवान होता तो इतनी अशांति और अन्याय कैसे होते. దేశాలకు మధ్య కోట్లాట్లు, యుద్ధాలు, కుటుంబాలలో ఉత్పన్నమయ్యే అవిశ్వాసం, మోసము, దగ, అలాగే మానవులలో పెరుగుతున్నటువంటి దుఃఖము, బాధ చూసి నాకు అనిపించేది భగవంతుడు లేనే లేడు. ఒకవేళ భగవంతుడు ఉన్నట్లయితే ఇంత అశాంతి, ఇంత అన్యాయం ఎలా జరుగుతుంది ప్రపంచంలో అని ఆలోచించేవారంట. सन 1966 में मेरा आगे की पढ़ाई के लिए లండన్ जाना हुआ. తర్వాత 1966లో ఇంకా ముందు స్టడీస్ కోసం లండన్ వెళ్ళారంట. స్టడీస్ కోసం, చదువు కోసం. పढ़ाई पूरी होने के बाद वहीं मैं नौकरी करने लगी. ఇండియా నుండి లండన్ వెళ్ళారు చదువు కోసం. అక్కడ చదువు పూర్తయిపోయాక అక్కడే జాబ్లో జాయిన్ అయిపోయారంట లండన్లోనే. मैं फार्मासिस्ट, औषधि విక్రేత हूँ. మందులు అమ్ముతారు కదా మెడికల్ షాప్లో, అలా నేను ఫార్మసిస్ట్, మెడిసిన్స్ అమ్మే డ్యూటీ చేసేదాన్ని. सन 1973 में मेरी शादी हुई. తర్వాత 1973లో
నాకు వివాహం జరిగింది. इस अवधि में मुझे ऐसा लग रहा था कि क्रिश्चियन धर्म హిందూ ధర్మ సే అచ్చా హై. మ్యారేజ్ అయ్యే లోపల 66లో లండన్ వెళ్ళారు చదువు కోసం. చదువు కంప్లీట్ అయ్యాక అక్కడే ఫార్మసిస్ట్గా జాయిన్ అయిపోయారు ఒక హాస్పిటల్లో, మెడికల్ షాప్లో. తర్వాత 73లో వివాహం అయింది, 1973లో. ఈ లోపల ఆమె భావాలు ఎలా ఉన్నాయంటే హిందూ ధర్మం కన్నా క్రిస్టియన్ ధర్మం మంచిది అని అనిపించిందంట. క్యూంకి వే హిందూ ఓన్సే సుఖీ హే, ఎందుకంటే హిందువుల కన్నా సుఖిగా ఉంటున్నారు క్రిస్టియన్స్గా ఉన్నవాళ్ళు. एक दिन दुकान से घर लौट रही थी, रास्ते में क्रिश्चियन लोग अपना సాహిత్య బాంట్ रहे थे. ఒక రోజు నేను నా దుకాణం నుండి ఇంటికి వెళ్తూ ఉన్నాను, దుకాణం క్లోజ్ చేసి. మార్గంలోని క్రిస్టియన్స్ వాళ్ళ లిటరేచర్, వాళ్ళ పుస్తకాలు పంచుతూ ఉన్నారు. मन में क्रिश्चियन धर्म के प्रति थोड़ा झुकाव तो था ही, मैंने साहित्य ले लिया. ముందే మనసులో మన హిందూ ధర్మం కన్నా క్రిస్టియన్ ధర్మం మంచిదేమో అని కొంచెం ఆకర్షణ అనేది క్రిస్టియన్ ధర్మం వైపు ఉండడం వలన వాళ్ళు పంచుతున్న పుస్తకాలు తీసుకున్నారంట అక్కయ్య. घर जाकर उसे पढ़ने लगी तो पढ़ते पढ़ते मूंझ गई, क्योंकि एक तरफ तो कहते हैं गॉड एक है, लेकिन उनके साहित्य में अनेकों के नाम आने लगे. ఇంటికి వెళ్ళి నేను అది చదవడం మొదలుపెట్టాక ఆ క్రిస్టియన్స్ ఇచ్చిన పుస్తకాలు చదువుతూ కన్ఫ్యూజన్ అనేది నా మనసులో వచ్చింది. ఎందుకంటే ఒకవైపు చెప్తారు గాడ్ ఒక్కరే అని, కానీ ఆ లిటరేచర్లో అనేక మంది పేర్లు రావడం మొదలైందంట. లిటరేచర్ చదువుతుంటే అనేక మంది పేర్లు ఉన్నాయంట అందులో. मैंने सोचा यहाँ भी वही हाल है तो वो भी अच्छा नहीं लगा. అప్పుడు అనిపించిందంట క్రిస్టియన్ ధర్మంలో కూడా అదే పరిస్థితి అని, అంటే హిందూ ధర్మంలో అనేక భగవంతులను ఆలోచించేవారు కదా, క్రిస్టియన్ ధర్మంలో కూడా అనేక మంది లీడర్స్ చెప్తూ ఉన్నారు, అనేక మంది పేర్లు ఉన్నాయి. అంటే మనం తెలుసు కదా, క్రిస్టియన్ ధర్మంలో యెహోవా అంటారు, జీసస్ అంటారు, క్రైస్ట్ అంటారు, ఇంకా మరి ఇంకా మేరీ మాత అంటారు, ఇంకా కూడా ఇంకెవరి పేర్లైనా ఉండొచ్చు మనకు తెలియనివి. అందుకని అక్కడ కూడా అనేక మందిని పూజించడం, అనేక మందిని నమ్మడము అది నచ్చలేదంట అక్కయ్యకు. इस घटना के बाद धर्म के बारे में सोचना पढ़ना बात करना ही छोड़ दिया. దాని తర్వాత ఏదైనా ఒక ధర్మం కోసం ఆలోచించడం కానీ, చదవడం కానీ, మాట్లాడడం కానీ వదిలేశాను నేను. ఇంకా ధర్మము అనేదాన్ని, భక్తి వదిలేశారు. ఇప్పుడు ధర్మం పట్ల కూడా ఇంకా ఏ ధర్మం మీద నమ్మకం లేదు అక్కకి. క్రిస్టియన్ ధర్మం మీద కొద్దిగా ఉండేదంటే అది వాళ్ళు ఇచ్చిన పుస్తకాలు చదివాక దాని మీద కూడా నమ్మకం వదిలేసుకున్నారంట. పతికి సాత్ మే ఆబ్ భీ ఆయి థీ, వాళ్ళ పతితో వివాహమైన తర్వాత పతితో కలిసి ఆబు కూడా వచ్చారంట అక్కయ్య. लौकिक पति के माँ बाप और भाई आदि केन्या अफ्रीका में थे. లౌకిక పతి యొక్క అమ్మా నాన్న వాళ్ళ అన్నదమ్ములు కెన్యాలో ఉంటారంట, నైరోబీలో, కెన్యాలో. पति को लगा कि लंदन में आई बहुत समय हो गए, कुछ समय परिवार वालों के साथ बीताएंगे. వాళ్ళ పతికి అనిపించిందంట లండన్లో వచ్చేసి చాలా సమయం అయింది, అంటే అతను కూడా జాబ్ లండన్లోనే అనుకుంటాను, అందుకే లండన్లో నుండి వచ్చేసి చాలా టైం అయింది జాబ్ కోసం ఇక్కడ నుండి. కొన్నాళ్ళు వాళ్ళ కుటుంబం కెన్యాలో ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ గడపాలి అని ఆలోచన వచ్చిందంట వాళ్ళ పతికి. मेरा लौकिक जन्म स्थान युगांडा है जो अफ्रीका का पड़ोसी देश है. मेरे माता पिता तो भारत में आकर बस चुके थे. నా లౌకిక జన్మస్థానం అయితే యుగాండా, ఆఫ్రికాలో, ఆఫ్రికాకి పక్క దేశం అది యుగాండా అనేది, అక్కడ నా జన్మ జరిగింది. కానీ మా అమ్మ నాన్న భారతదేశంలో సెటిల్ అయ్యారు. నైరోబీ మేరే లియే బిల్కుల్ నయా స్థాన్ థా. నైరోబీ నా కోసం పూర్తి కొత్త స్థానం అది. లండన్లో జాబ్ చేసి అక్కడ నుండి అలవాటు ఉంది, ఇండియాలో వాళ్ళ అమ్మ నాన్న సెటిల్ అయ్యారు, అక్కడ అలవాటు ఉంది. नैरोबी అయితే కొత్త స్థానం. वहाँ ना कोई मेरे रिश्तेदार थे और ना कोई पहचान वाले. మా రిలేటివ్స్ ఎవరు లేరు నైరోబీలోని,
మరి ఎవరు పరిచయస్తులు కూడా లేరు. ससुराल वाले भी मेरे लिए नए थे क्योंकि हमारा प्रेम विवाह था। मैं गुजराती पटेल समाज की, पति गुजराती जैन समाज का। అత్తగారింటి వాళ్ళు కూడా నాకు కొత్తే నైరోబీలోని. అదే మొదటిసారి వెళ్ళడం. ఎందుకంటే మాది లవ్ మ్యారేజ్ మా ఇద్దరిది. నేను గుజరాతీలో పటేల్ ఫ్యామిలీకి సంబంధించిన దాన్ని. మా పతి గుజరాతీలో जैन समाजाనికి చెందిన ఆయన. ऐसे वातावरण में एडजस्ट होना मुझे मुश्किल महसूस हो रहा था, लेकिन पति ने कहा कि सिर्फ 2 साल वहाँ रहेंगे, उसके बाद लंदन वापस आएंगे। ఇలాంటి కొత్త వాతావరణంలో వెళ్ళి ఏంటో వాళ్ళ అత్తగారి ఇంట్లో కూడా ఎవరు తెలీదు, కొత్త. నైరోబీలో ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. నైరోబీలో కెన్యాలో ఉంటారు కదా వాళ్ళ అత్తగారు వాళ్ళు. అక్కడ అడ్జస్ట్ అవ్వడం నాకు కొద్దిగా కష్టంగానే అనిపిస్తుంది. కానీ పతి ఏం చెప్పారంటే కేవలం 2 సంవత్సరాలే అక్కడ ఉంటాం మనము, దాని తర్వాత మళ్ళీ లండన్ వచ్చేద్దాము అన్నారంట. मैंने सोचा ठीक है चलो 2 साल कैसे भी करके బితాయింగి. అప్పుడు అక్కి అనుకున్నారంట, సరేలే 2 సంవత్సరాలు అంటున్నారు కాబట్టి ఎలాగోలాగా గడిపేద్దాము, కొత్త మనుషులు అయినప్పటికీ వాళ్ళ మధ్య అని అనుకున్నారంట. उस समय मुझे लंदन के एक हॉस्पिटल में अच्छी नौकरी मिली थी, उसको छोड़ दिया. ఎప్పుడైతే నైరోబీ వెళ్ళడానికి ప్లాన్ చేశారో వీళ్ళ పతి, అదే టైంలో లండన్లో ఒక హాస్పిటల్లో మంచి జాబ్ వచ్చిందంట అక్కికి. అయినా దాన్ని వదిలేస్తాను నేను నైరోబీ వెళ్ళడం కోసం. सब समेटने के बाद पति ने कहा और 1 साल यहाँ रहकर अफ्रीका जाएंगे. అన్నీ నేను జాబ్ వదిలేసి అన్నీ సెట్ చేసుకున్న తర్వాత పతి అన్నారంట, 1 సంవత్సరం ఇంకా లండన్లోనే ఉందాము, తర్వాత అఫ్రికా వెళ్దాము అన్నారంట. फिर क्या करें, हम 8-10 लोगों ने मिलकर भारत की यात्रा करने की योजना बनाई. ఇంకా మరి అన్ని జాబ్ అన్నీ వదిలేస్తారు కదా, ఇప్పుడు ఖాళీ. పతి అయితే 1 ఇయర్ ఇంకా లండన్లోనే ఉన్నామన్నారు. ఏం చెయ్యాలి, ఖాళీగా ఉన్నారు కాబట్టి ఆలోచించి 8-10 మంది వాళ్ళు గ్రూప్ కలిసి భారతదేశం యొక్క యాత్ర చేసి వద్దాము అని ప్లాన్ తయారు చేశారంట. सन 1976 में हम भारत आए थे, दक्षिण भारत घूमे. అలా అనుకుని ఒక 10 మంది మేము కలిసి 1976లో భారతదేశంలో తిరగటానికి వచ్చాం. దక్షిణ భారతదేశం అంతా తిరిగాము, సౌత్ ఇండియా. इसके बाद सबके देखने के स्थान अलग अलग थे. దాని తర్వాత అందరూ చూసే స్థానాలు వేరువేరుగా ఉన్నాయంట. हमारे माता पिता गुजरात में आनंद के पास रहते थे, तो हम कुछ दिनों के लिए उनके पास गए. इस यात्रा के दौरान हम आबू भी आए थे. అందరి స్థానాలు వేరువేరుగా ఉన్నాయి, 8-10 మందివి. అయితే చారుబేన్ వాళ్ళ అమ్మ నాన్న అయితే గుజరాత్లో ఆనంద్ అనే ఊర్లో ఉన్నారంట. కొన్ని రోజుల కోసం నేను మా అమ్మ నాన్న దగ్గరికి వచ్చేసాను యాత్ర చేసాక, దక్షిణ భారతదేశం అంతా తిరిగాక. इस यात्रा के दौरान हम आबू भी आए थे. ఆబు కూడా వెళ్ళారంట. సౌత్ ఇండియా అంతా తిరిగాక వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఆనందలో చేరుకున్నారు. ఆబు కూడా వెళ్ళారు. आबू घूमा और ब्रह्मा कुमारी का म्यूजियम भी देखा, लेकिन मेरी तबीयत बहुत खराब हो गई थी, इसलिए उतना ध्यान से देख नहीं पाई. ఆబు అంతా తిరిగారంట. అందులో బ్రహ్మకుమారిలో మ్యూజియం ఉంది కదా, అది కూడా చూశారంట. కానీ ఆ టైంలో నా ఆరోగ్యము బాగలేదు చాలా, అందుకని నేను అంత శ్రద్ధ పెట్టలేకపోయాను బ్రహ్మకుమారిది చూసేటప్పుడు. दूसरी बात, वहाँ गेट के अंदर प्रवेश करते मुझे श्री कृष्ण का चित्र दिखाई पड़ा, तो मैंने सोचा यहाँ भी वही भक्ति और अनेक भगवानों की बात है, तो मुझे अंदर जाना ही नहीं है. ఇంకో విషయం ఏంటంటే అక్కడ పాండభవన్ గేట్లోకి ప్రవేశించగానే, అలాగే మ్యూజియం దగ్గర కూడా గేట్లో ప్రవేశించగానే శ్రీకృష్ణుడి చిత్రం ఉంటుంది అన్నమాట ఎదురుగా. ఆ చిత్రం కనిపించగానే నేను ఆలోచించాను, ఇక్కడ కూడా అదే భక్తి, మరి అనేక భగవంతుల మాటే ఉన్నట్టుంది, ఇక్కడ కూడా అదే విషయం ఉన్నట్టుంది. అందుకని నేను ఇంకా లోపలికి వెళ్ళను అనుకున్నాను. लेकिन पति और ननद की जबरदस्ती के कारण अंदर गई थी. इसके बाद हम वापस లండన్ చలే आए. కానీ పతి మరియు వాళ్ళ ఆడపడుచు కూడా ఉన్నారంట. వాళ్ళు జబర్దస్తి చేయటం వల్ల లోపలికి వెళ్ళాను మ్యూజియంలోకి. దాని తర్వాత తిరిగి లండన్ వెళ్ళిపోయాం మేము.
मन में अशांति बढ़ने लगी। 1 साल के बाद पति के साथ नैरोबी गई। नैरोबी में एक ही घर में हम 3 परिवार रहते थे। एक मेरे सासु ससुर, देवर और 2 नंदे, दूसरा मेरे चाचा जी, चाची जी और उनकी 2 लड़कियां और तीसरा मैं, मेरा पति और मेरे बच्चे। ఒక సంవత్సరం తర్వాత పతితో పాటు నైరోబి వెళ్ళారు. నైరోబిలో ఒకే ఇంటిలో 3 ఫ్యామిలీస్ కలిసి ఉండేవారంట వాళ్ళు. ఒక ఫ్యామిలీ అంటే వారి అత్త, మామ. రెండో ఫ్యామిలీ అంటే వాళ్ళ మరిది, మరి 2 ఆడపడుచులు. అత్త, మామతో పాటు ఒక మరిది, 2 ఆడపడుచులంట. ఇంకా ఇంకా వాళ్ళ చిన్నన్న, పిన్ని 2 ఉండేవారంట అక్కడ. మరి వాళ్ళ 2 అమ్మాయిలు కూడా, చిన్నన్న, పిన్ని వాళ్ళిద్దరు అమ్మాయిలు, వాళ్ళొక ఫ్యామిలీ. ఇంకా మూడో ఫ్యామిలీగా మేము చేరాం. నా పతి, నేను, మా అమ్మాయి. वे सारे जैन समाज के थे। इस कारण जीवन शैली के हिसाब से मुझे उनके साथ मिलकर चलने में बहुत कठिनाई होने लगी. వాళ్ళందరూ కూడా మొత్తానికి జైన్ సమాజానికి సంబంధించిన వాళ్ళు. అందువలన లైఫ్ స్టైల్ అంతా కూడా వేరుగా ఉండేది. వాళ్ళతో కలిసి నడుచుకోవటంలో నాకు చాలా కష్టం అనిపించేది. मेरी सारी सखियां लंदन में थी. वहाँ जाकर मुझे नई सखियां बनानी थी. నా ఫ్రెండ్స్ అందరూ లండన్లో ఉన్నారు. ఇప్పుడు నైరోబి వచ్చాక కొత్త ఫ్రెండ్స్ని తయారు చేసుకోవాల్సి ఉంది. ముజే వహా సెట్ హోనా ముష్కిల్ హో రహా థా. ఈ విధంగా ఫ్రెండ్స్ లేరు. ఇంట్లో వాళ్ళు చూస్తే జైన సమాజం, అన్ని అలవాట్లు అన్నీ వేరు. కాబట్టి అక్కడ నాకు సెట్ అవ్వడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. अपने आप को तसल्ली देती रहे कि चलो 2 साल की ही तो बात है, उसके बाद లండన్ చలే జానా है. కానీ నన్ను నేను సర్ది చెప్పుకునేదాన్ను. అడ్జస్ట్ అవ్వడం కష్టంగా ఉన్నా కానీ సరేలే, 2 సంవత్సరాల యొక్క విషయమే కదా, 2 సంవత్సరాలు అయ్యాక లండన్ వెళ్ళిపోయేదే కదా, ఎలాగోలా సర్దుకుపోదామా అనుకునేదాన్ని. 2 साल बीत गए. పతి లండన్ जाने का नाम ही नहीं ले रहा था. 2 సంవత్సరాలు గడిచిపోయింది కానీ పతి లండన్ వెళ్దామని మాటే అనడం లేదు అసలు. बच्ची भी बड़ी हो रही थी. ननद और नंदोई के भी बच्चे हो गए थे. किसी न किसी कारणवश घर वालों से मुझे टेंशन होने लगा. మా అమ్మాయి కూడా పెద్దది అయిపోతూ వచ్చింది. తర్వాత ఆడపడుచులు, వారికి కూడా పిల్లలు పుట్టేశారు. ఏదో ఒక కారణాల వశమై ఇంట్లో నాకు టెన్షన్ అనిపించడం మొదలైంది అక్కడ. उनके साथ मेरी लड़ाई झगड़े नहीं होते थे. वे लोग आपस में झगड़ते थे. उसका असर मेरे ऊपर होता था. వాళ్ళతో నేను ఎప్పుడు కొట్లాట్లు జగడాలు ఆడలేదు కుటుంబంలోని. కానీ వాళ్ళు పరస్పరం జగడాలు ఆడుకుంటూ ఉంటే ఆ ప్రభావం నా పైన పడుతూ ఉండేది అని చెప్తున్నారు అక్కయ్య. बहुत नाजुक स्वभाव की होने के कारण उनकी बातें मुझे बहुत जल्दी लगती थी. నా స్వభావం చాలా సెన్సిటివ్ స్వభావం అయిన కారణంగా, నాజుక్ స్వభావం అయిన కారణంగా వాళ్ళ మాటలు నాకు కొంచెం తొందరగా తగులుతూ ఉండేవి, గుచ్చుతూ ఉండేవి. आखिर एक दिन मैंने पति से पूछ ही लिया कि क्या बात है, 2 साल कह रहे थे, 3 साल हो गए लेकिन जाने का नाम नहीं ले रहे हो. ఆఖరికి వాళ్ళ హస్బెండ్ని అడిగారంట, ఏంటి విషయము, మీరు చెప్పటమేమో 2 సంవత్సరాలు నైరోబీలో ఉంటామన్నారు, ఇప్పుడు 3 సంవత్సరాలు కూడా అయిపోయింది, లండన్ వెళ్దామని మాటే తీసుకోవట్లేదు, ఏంటి విషయం అని అడిగారంట. పతినే కా और थोड़ी यहाँ कमाई करेंगे बाद में जाएंगे. వాళ్ళ పతి అన్నారంట, ఇంకొన్ని రోజులు ఇక్కడ సంపాదన చేద్దాము, తర్వాత వెళ్దాం లండన్ అన్నారంట. मेरे मन में अशांति बढ़ने लगी. विचार आया कि मन की शांति के लिए कुछ करना चाहिए. तब मुझे विचार आया कि మెడిటేషన్ सीखना चाहिए. నా మనసులో ఇంకా అశాంతి పెరిగింది. ఇంకా కొన్ని రోజులు ఉండాల్సి వస్తుందా అని ఆలోచన వచ్చింది. మనశ్శాంతి కోసం నేను ఏదైనా చేయాలి అని. అప్పుడు నాకు ఆలోచన ఏమొచ్చిందంటే మెడిటేషన్ నేర్చుకుందామని ఆలోచన వచ్చింది మనశ్శాంతి కోసం. महिला मंडल की सदस्य बनी. घर में मेडिटेशन की चर्चा होने लगी कि फलाना व्यक्ति आया है, वो मेडिटेशन सिखाता है. ఇంట్లోని చర్చించుకునేవారంట, ఫలానా వ్యక్తి వచ్చారు ఇంటికి, మెడిటేషన్ నేర్పించేవారు అనేసి. शुल्क के बारे में पता किया कि मुझे बहुत ज़्यादा लगा. वैसे भी मैं कमाती नहीं थी.
అయితే ఫీజు ఎంత తీసుకుంటారు ఆ మెడిటేషన్ కోసం అని అడిగితే చాలా ఎక్కువగానే చెప్పారంట. నాకైతే సంపాదన లేదు, నేను జాబ్ చేసేదాన్ని కాదు నైరోబీలో వచ్చాక. पैसे के लिए किसी के सामने हाथ फैलाना मेरे से नहीं होता था. డబ్బు కోసం నేను ఎవరి ఎదురుగా చేతులు చాపి అడగడం నాకు అది అడగాలి అనిపించేది కాదు, ఇష్టపడేది కాదు. భలే ही वो पति ही हो मैं उससे भी नहीं मांगती थी. భలే నా పతి అయినప్పటికీ నేను అతన్ని కూడా ఎప్పుడు డబ్బులు అడిగేదాన్ని కాదు. ఇటు మెడిటేషన్ ఏదైతే నేర్పించారో దానికి చూస్తే ఫీజు చెప్పారంట. అంటే మంది కాదు, ఎవరో బయట వాళ్ళది. अगर पति या सास ससुर अपने आप देते थे तो मैं ले लेती थी. నేను ఎప్పుడు డబ్బులు అడిగేదాన్ని కాదు పతిని కానీ ఎవరినేను. కానీ పతి కానీ లేదా అత్త మామ కానీ ఎప్పుడైనా డబ్బులు వాళ్ళకి వాళ్ళు ఇస్తే మాత్రం తీసుకునేదాన్ని అని చెప్తున్నారు. आप जानते कि हर स्थान पर महिला मंडल होते, उसकी महिलाएं आपस में महीने में एक बार या 2 बार मिलती रहती तथा अपनी अपनी कलाओं को प्रदर्शित करती हैं. మీకు తెలుసు కదా ప్రతి చోట మహిళా మండళ్ళు అనేవి ఉంటాయన్నమాట. మహిళలందరూ పరస్పరం నెలలో ఒకసారి 2 సార్లు కలుసుకోవడము, వారి వారి కళల్ని ప్రదర్శించడం అనేది జరుగుతూ ఉంటుంది. मेरे में भी तरह तरह के भोजन बनाने की कला थी. मैं नए नए पकवानों की शोध करती थी. నాకు కూడా రకరకాల మంచి వంట తయారు చేసే కళ ఉండేది. నేను కూడా కొత్త కొత్త వంటలు ప్రయోగం చేసేదాన్ని. साथ साथ रंगोली बनाने की भी अच्छी कला थी. मैं भी महिला मंडल की सदस्य बन गई. దాంతో పాటు ముగ్గులు వేసే మంచి కళ ఉండేది నాలోని. నేను కూడా మహిళా మండలి సభ్యురాలుగా చేరాను అక్కడ నైరోబీలో. मेडिटेशन सीखने गई तो वहाँ सूना सूना लग रहा था. एक दिन उस महिला मंडल में 2 माताएं आई. उन्होंने कहा कि मन की शांति के लिए हम मेडिटेशन सिखाते बिना किसी शुल्क के. ఒక రోజు మహిళా మండలిలో 2 మాతలు వచ్చారంట. వాళ్ళు చెప్పారంట మనశ్శాంతి కోసం మెడిటేషన్ నేర్పిస్తాం మేము, ఫీజు ఏమీ తీసుకోకుండా నేర్పిస్తాము అన్నారంట. मैंने सोचा ये तो बहुत अच्छा है मैं वहाँ जा सकती हूँ. వెంటనే అక్కి ఆలోచించారంట నేను అక్కడికి వెళ్ళొచ్చైతే చాలా మంచిది ఫీజు లేదు అంటే అని. समय पूछा तो उन्होंने कहा कि सुबह 6 से 8 और शाम को 6 से 8. టైం ఏంటి అని అడిగితే ఉదయం 6 నుండి 8, సాయంత్రం 6 నుండి 8 అని చెప్పారంట. उस समय तो घर वाले जाने नहीं देते थे क्योंकि वहाँ सुबह और शाम को सुरक्षा की समस्या रहती हैं. ఆ టైమింగ్స్లో ఇంట్లో వాళ్ళు పంపేవారు కాదు, ఎందుకంటే ఉదయమే మరియు సాయంత్రం చీకటి పడాక అక్కడ సురక్ష యొక్క సమస్య ఉంటుందంట, సెక్యూరిటీ ఉండదంట బయటకు వెళ్ళాలి అంటే. ఆఫ్రికా కదా అది. ఫిర్ వహా జానే కా విచార్ చోడ్ దియా. ఇంకా అక్కడికి వెళ్ళే ఆలోచన వదిలేస్తాను, ఎందుకంటే వాళ్ళు చెప్పిన టైమింగ్స్ నాకు షూట్ అవ్వట్లేదు, ఇంట్లో వాళ్ళు పంపించట్లేదు. వే మహిళా మండల్ మీ ఏక్ బార్ ప్రవచన్ దేకర్ చలి గయి. అయితే ఆ 2 మాతలు వచ్చి మహిళా మండలిలో ఒకసారి ఉపన్యాసం ఇచ్చి వెళ్ళిపోయారంట. అంటే మన బీకేసే అయి ఉండొచ్చు మాతలు. जैन महिलाओं का संगठन होने के कारण महिला मंडल ने ब्रह्म कुमारियों को दोबारा नहीं बुलाया. అది జైన సమాజానికి సంబంధించిన మహిళా మండలి అంట. జైన సమాజం వాళ్ళు బ్రహ్మకుమారిని అంత తొందరగా ఒప్పుకోరు కదా, అందుకని వాళ్ళు బ్రహ్మకుమారిని మళ్ళీ ఇంకోసారి 2వ సారి నుండి పిలిపించలేదంట అక్కడ. एक बार वासंती बेन ने जो अभी आबू निवासी हैं वेदांती बेन और एक अन्य बेन को पटेल कम्युनिटी के महिला मंडल में प्रवचन के लिए निमंत्रण दिया था. ఒకసారి వాసంతి బేన్ అండ్ ఆబు నివాసిగా ఉండేవారు ఆమె. వేదాంతి బేన్ మరి ఇంకో అక్కయ్యను పటేల్ కమ్యూనిటీ మహిళా మండలిలో ప్రవచనం ఇవ్వడం కోసం నిమంత్రణ ఇచ్చి పిలిచారంట. వేదాంతి బేన్ని ఇంకొక అక్కయ్యని కూడాను, ఆ మధుబన్ నుండి వచ్చిన అక్కయ్యని, ముగ్గురిని. మైబీ ఉస్మే గయితి. నేను కూడా పటేల్ కమ్యూనిటీకి సంబంధించిన మహిళా మండలిలో వెళ్ళాను నేను. वेदांती बेन ने प्रवचन किया और अंत में बताया कि हम फ्री में मेडिटेशन सिखाते और उन्होंने समय दिया दिन में. అయితే వేదాంతి బేన్ ఉపన్యాసం ఇచ్చారంట ఆ మహిళా మండలిలో. తర్వాత లాస్ట్లో చెప్పారంట మేము ఫ్రీగా మెడిటేషన్ నేర్పిస్తాము అని. అప్పుడు ఆమె టైం, వేదాంతి బేన్ ఇచ్చిన టైం ఏంటంటే పగలు టైం చెప్పారంట. ఈ టైంలో నేర్పిస్తూ ఉంటాం మెడిటేషన్, ఫ్రీగా నేర్పిస్తాం, ఫీజు ఏం తీసుకోమని.
वो समय मेरे लिए టీక్ రహా. వేదాంతి బేన్ చెప్పిన టైం అయితే నాకు సరిపోయే టైం అనిపించిందనమాట పగలు. ననద్ ने भी कहा कि मैं भी मेडिटेशन सीखने आपके साथ चलूँगी. అయితే వాళ్ళ ఇంట్లో ఆడపడుచు కూడా అన్నారంట. ఆడపడుచు తోటకోడలు కూడా అన్నారంట, నేను కూడా మెడిటేషన్ నేర్చుకోవటానికి మీతో పాటు వస్తాను అని. ఉస్ని ఆజ్ కల్ కర్తే కई दिन बीता दिए. అయితే ఆమె వస్తాను నేను కూడా మీతో పాటు అని ఈ రోజు రేపు అంటూ చాలా రోజులు గడిపేసిందంట ఆమె. ముజ్సే రహా నహీ జా రహా తా, మన ఉస్ తరఫ్ ఖీంచ్ రహా తా. నేనైతే ఉండలేకపోతున్నాను, ఎంత తొందరగా అక్కడికి వెళ్దామా మెడిటేషన్ నేర్చుకోవడానికి నాకు ఒక ఆకర్షణ కలుగుతుంది. ఏక్ దిన్ ననద్ సే కహా ఆప్ ఆవో యా నా ఆవో మై తో ఆజ్ జాऊंगी. అయితే ఆమెతో వాళ్ళ తోటికోడలతో చెప్పారంట, మీరు రండి రాకపోండి నేనైతే వెళ్తాను అని. ఓ आई नहीं मैं अकेली सेंटर पर चली गई. ఆమె రాలేదు మొత్తానికి, నేను ఒక్కదాన్నే సెంటర్కి వెళ్ళాను. वो दिन समय था సెంటర్ का दरवाज़ा बंद था. అది పగలు టైము, సెంటర్ తలుపులు మూసేసి ఉన్నాయి. बाहर सूना सूना लग रहा था. वहाँ एक व्यक्ति भी दिखाई नहीं पड़ रहा था. బయటంతా ఖాళీగా ఉందంట, ఎవ్వరు ఒక వ్యక్తి కూడా కనిపించట్లేదంట. मैंने सोचा ये कैसे मेडिटेशन केंद्र है, किसी से पूछा तो उसने कहा बहने पीछे की तरफ रहती हैं. ఇది ఎలాంటి మెడిటేషన్ సెంటర్, ఖాళీగా ఉంది, ఎవ్వరు కనిపించట్లేదు అనుకున్నారంట. అక్కడ ఎవరినో అడిగితే బయట వాళ్ళు అన్నారంట, అక్కీలు వెనకాతల వైపు ఉంటారు అని చెప్పారంట. పీछे गई तो वहाँ भी बिल्कुल शांति कोई नहीं. వెనక వైపు వెళ్ళారంట, బిల్డింగ్ వెనక వైపు వెళ్తే అక్కడ కూడా పూర్తి శాంతిగా ఉంది, ఎవ్వరు లేరంట. फिर मैंने दरवाज़ा खटखटाया. అప్పుడు తలుపు కొట్టారంట అక్కయ్య. एक बहन ने आकर दरवाज़ा खोला. ఒక అక్కయ్య వచ్చి తలుపు తెరిచారంట. मैं उनसे कहा मैं मेडिटेशन सीखने आई हूँ, अगर आपको तकलीफ नहीं हो तो. इतना सुनते ही उसने कहा आप अंदर आओ, थोड़े समय इंतजार करो हम आएंगे. అక్కయ్య చెప్పారంట, నేను మెడిటేషన్ నేర్చుకోవటానికి వచ్చాను, మీకు ఇబ్బంది లేకపోతే నేర్చుకుంటాను, నేర్పిస్తే అన్నారంట. అది విన్నగానే అక్కయ్య అన్నారంట, రండి లోపలికి రండి, కొద్దిసేపు కూర్చోండి, వెయిట్ చేయండి, మేము వస్తాము, మీకు చెప్తాం లెసన్ అని చెప్పారంట. थोड़े समय के बाद डॉक्टर निर्मला बहन आई. उन्होंने मुझे पहला पाठ आत्मा का सुनाया. కొద్దిసేపు అయ్యాక ఈ అక్కయ్య వెయిట్ చేస్తూ కూర్చున్నారంట. కొద్దిసేపు అయ్యాక డాక్టర్ నిర్మలా బహన్, ఇప్పుడు జ్ఞాన సరోవర్ ఇన్ఛార్జ్గా ఉన్నారు కదా, డాక్టర్ నిర్మలా బహన్ వచ్చారంట. వచ్చి మొదటి పాఠం ఆత్మ పాఠం వినిపించారంట. पाठ सुनते सुनते आंखों से आंसू निकल रहे थे क्योंकि आत्मा की अनुभूति हो रही थी ना. ఆ పాఠం వింటూ నా కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి, ఎందుకంటే వింటూ ఆత్మ అనుభూతి జరుగుతూ ఉంది నాకు లోపల. मैं विज्ञान के विद्यार्थिनी होने के कारण आत्मा के बारे में सही जानकारी ఆ नहीं सके थी. నేను సైన్స్ స్టూడెంట్ అయిన కారణంగా ఆత్మ కోసం సరైన విషయాలు నాకు తెలియకుండా ఉంది, నాకు ఆ పరిచయం తెలియలేదు ముందు కాలంలో. विज्ञान में भी आत्मा को जानने के लिए वैज्ञानिक कितनी कोशिश कर रहे, फिर भी वे आत्मा को ना देख सके ना पकड़ सके. సైన్స్లో కూడా ఆత్మను తెలుసుకోవాలని సైంటిస్టులు ఎంత ప్రయత్నిస్తున్నా ఆత్మను చూడలేకపోయారు, పట్టుకోలేకపోయారు వాళ్ళు. मुझे शर्म भी महसूस हो रही थी कि मैं अपने आप को बहुत पढ़ी लिखी समझती हूँ, लेकिन इतनी छोटी सी बात आत्मा के बारे में जान नहीं सकी. ఒకవైపు ఆ లెసన్ వింటూ సిగ్గు కూడా వేస్తుందంట. నేను ఎంతో చదువుకున్నాను అనుకుంటున్నాను నన్ను నేను, ఇంత చదువుకున్న దాన్ని అని, కానీ ఇంత చిన్న విషయము, నేను ఒక ఆత్మ ఈ శరీరాన్ని నడిపిస్తున్నాను, ఈ మాత్రం నేను తెలుసుకోలేకపోయిన ఇన్ని రోజులని సిగ్గు కూడా వేసింది నాకు అని చెప్తున్నారు. मुझे अनुभव होने लगा कि इतने समय तक जिंदगी व्यर्थ बीतादी बिना अपने को जाने. ఇన్ని రోజులు నేనెవరు అనేది తెలుసుకోకుండా జీవితాన్ని వృధాగా గడిపేశాను అని అనిపించిందంట. अपने को देह समझ के इतनी భూలే कर बैठी. నన్ను నేను దేహం అనుకుని ఎంత పొరపాటు చేసి కూర్చున్నాను అనుకున్నారంట. जाते समय निर्मला बहन ने कहा आप घर में भी ये अभ्यास करते नहीं ना कि मैं आत्मा आंखों से देख रही हूँ, हाथों से कर्म कर रही हूँ, मैं आत्मा से बात कर रही हूँ. उसी समय से मैंने आत्मा का अभ्यास करना शुरू कर दिया. అయితే ఇంటికి వెళ్ళిపోతున్న సమయంలో వెళ్ళిపోయే ముందు నిర్మలా బహన్ చెప్పారంట, మీరు ఇంటికి వెళ్ళేకి కూడా ఇదే అభ్యాసం చేస్తూ ఉండండి, నేను ఆత్మ కళ్ళతో చూస్తున్నాను, చేతులతో పని చేస్తున్నాను, నేను ఆత్మ ఎదురుగా ఉన్న ఆత్మతో మాట్లాడుతున్నాను అని ప్రాక్టీస్ చేయండి అని చెప్పారంట ఇంట్లో కూడా. ఇంకా ఆ సమయం నుండి నేను ఆత్మ అభ్యాసం చేయడం
మొదలు పెట్టేస్తాను ఇంటికి వెళ్ళాక అని చెప్తున్నారు అక్కయ్య. परमात्मा का परिचय पाकर बहुत खुशी हुई. दूसरे दिन వేదాంతి బేన్ ने परमात्मा का पाठ दिया. రెండో రోజు మళ్ళీ సెంటర్కి వెళ్ళారంట. వెళ్తే అప్పుడు వేదాంతి బేన్ పరమాత్మ పరిచయం వినిపించారంట. उन्होंने मुझसे पूछा, राम को कैसे भगवान कहा जा सकता है जिसकी पत्नी चोरी हो गई? कृष्ण को कैसे भगवान कहा जा सकता है जो कि मक्खन चोरी करता था, गोपियों के वस्त्र अपहरण करता था? जैसे आत्मा ज्योतिर्बिंदु वैसे परमात्मा भी ज्योतिर्बिंदु है. ये बात सुनकर मुझे बहुत खुशी हुई, क्योंकि मैं अंदर से ये चाहती थी कि कोई मुझे ऐसा मिले जो सिद्ध करके बताए कि श्री राम श्री कृष्ण आदि देहधारी परमात्मा नहीं है. అయితే ఆమె నాకు పరిచయం ఇస్తూ చెప్పారు, రాముడు ఎలా భగవంతుడని పిలుస్తామనో, ఎవరి పత్ని అపహరింపబడిందో, దొంగలింపబడిందో ఆ రాముడు ఎలాగా భగవంతుడు అవుతాడు. అలాగే కృష్ణుడు ఎలా భగవంతుడని ఒప్పుకుంటామనో, ఏ కృష్ణుడైతే వెన్న దొంగలించేవాడో, గోపికల వస్త్రాలు అపహరించేవాడో అతనిని భగవంతుడని ఎలా అంటాం? ఆత్మ జ్యోతిర్బిందు ఎలాగ ఉందో పరమాత్మ కూడా జ్యోతిర్బిందుగానే ఉంటారు, అతన్ని భగవంతుడు అనగలం అని ఈ విషయాలు వినిపిస్తూ ఉంటే నాకు చాలా ఖుషి అనిపించింది. లోపల నుండి నాకు ఇదే కోరిక ఉండేది, ఎవరైనా ఈ విషయం నిరూపించి చెప్పేవాళ్ళు కావాలి నాకు. శ్రీరాముడు శ్రీకృష్ణుడు మొదలైన శరీరధారులు ఎవరు పరమాత్మ కాదు అనేది నిరూపించే జ్ఞానం కావాలి అని నాకు ముందు నుండి కోరిక ఉండడంతో నాకు చాలా ఖుషి అయింది. బాబా పరిచయం, परमात्मा परिचय में नहीं అని చెప్తున్నారు. परमात्मा के बारे में सत्य जानकर मुझे बहुत खुशी हुई. परमात्मा కోసం సత్యం తెలుసుకుని నాకు చాలా ఖుషి కలిగింది అని చెప్తున్నారు అన్నమాట. उसके बाद मुझे ज्ञान के बारे में कोई संशय नहीं आया. దాని తర్వాత ఇంక ఈ జ్ఞానం కోసం ఎలాంటి సంశయం రాలేదు, ఎందుకంటే పరమాత్మ పరిచయం కరెక్ట్గా బుద్ధిలో కూర్చుండిపోయింది. ఎప్పుడో का निश्चय में पड़ी. मेरे साथ कोर्स करने वाली और भी 4-5 बहनें थी. उनमें से एक डॉक्टर की युगल थी जिसका पति शादी के थोड़े दिनों के बाद ही मर गया था, इसलिए वो बहुत दुखी थी. दूसरी उसकी बहन थी जो उसके साथ आती थी, और 2-3 बुजुर्ग माताएं थी. उस समय मेरी आयु 28 वर्ष थी. शादी हुए 5 साल हुए थे. तीसरा पाठ रेखा बहन ने दिया जो कर्म सिद्धांत पर था. అయితే నాతో పాటు కోర్స్ చేయటానికి ఇంకా 4-5 అక్కలు కూడా ఉండేవారు, వినేవారు కోర్సు నాతో పాటు అని చెప్తున్నారు, చారుబేన్తో పాటు. అందులో ఒకరు డాక్టర్ యొక్క భార్య అంట. ఆమె పతి వివాహమైన కొద్ది రోజుల్లోనే చనిపోయాడు ఆ డాక్టర్. అందుకని ఆమె చాలా దుఃఖిగా ఉండేది. అందుకే ఆమె వచ్చేది డాక్టర్ యొక్క భార్య. వాళ్ళ చెల్లి కూడా వచ్చేది ఆమెకు తోడు రావడం కోసం అని. అలాగే ఇంకో 2-3 ముసలి మాతలు, వృద్ధావస్థలో ఉన్న మాతలు వచ్చేవారు. అప్పుడు నా వయసు అయితే 28 సంవత్సరాలే ఉంది. నాకు వివాహం అయ్యి 5 సంవత్సరాలు అయిపోయింది అప్పటికి. తర్వాత 3వ రోజు కూడా కోర్స్కి వెళ్ళాను నేను. అప్పుడు రేఖా బెహన్ అని ఆమె కోర్స్ ఇచ్చారు. మొదటి రోజు డాక్టర్ నిర్మలా బెహన్ చెప్పారంట మొదటి పాఠం, రెండో పాఠం వేదాంతి బెహన్ చెప్పారు, మూడో పాఠం కర్మ సిద్ధాంతం కోసం రేఖా బెహన్ लेसन చెప్పారంట. इस पाठ पर उस डॉक्टर की पत्नी को बहुत से प्रश्न उत्तर हुए. उत्तर मिलने पर भी वो संतुष्ट नहीं हो पा रहे थे. అయితే ఈ కర్మ సిద్ధాంతం వినేటప్పుడు డాక్టర్ యొక్క వైఫ్ ఎవరైతే వచ్చారో అక్కతో పాటు కోర్స్ వినేవారు, ఆవిడికి చాలా ప్రశ్నలు వచ్చాయంట. ఆ ప్రశ్నలు అడుగుతుంటే ఇచ్చే సమాధానానికి ఆవిడకి సంతుష్టత కలగలేదంట. ये देख मेरे अंदर तड़पन बढ़ रही थी. आगे का ज्ञान सुनने के लिए मन बहुत उत्सुक था. నాకైతే ఒకవైపు తపన ఉంది, ఈమె ప్రశ్నలు అడుగుతూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది, ఇంకా ముందు జ్ఞానం నేను వినాలి, ఇంకా ముందేముంది, ఇంకా ముందేముందో అని చాలా ఉత్సుకత ఉంది నాకు, ముందు లెసన్స్ వినాలని. उस बहन को मैं कहती थी छोड़ दो ना, आगे क्या सुनाते वो सुनो, प्रश्न बाद में पूछ लेना. అందుకని ఈమెలా ఉత్సాహం ఉండడం వలన చారు బహన్ ఆమెతో అనేవారంట ఆ డాక్టర్ భార్యతో, వదిలేసే నీకు అర్థం కానప్పుడు ఏం వినిపిస్తున్నారో విను, ప్రశ్నలు తర్వాత అడుగుదో కానీ అనేవారంట. ఎందుకంటే ఈవిడికి సబ్జెక్ట్ మిస్ అయిపోతుంది అని.
लेकिन धीरे धीरे बाकी सब बहनों ने कोर्स करने आना छोड़ दिया। मैं अकेली रह गई, लेकिन मैंने पूरा కోర్స్ बहुत రుచి से सुना। నెమ్మదిగా ఆ గ్రూప్లో నలుగురు ఐదుగురు కదా మొత్తం, అందులో ఒకరు కోర్సు మధ్యలోనే ఆపేస్తారంట, రావడం మానేస్తారంట. నేను ఒక్కదాన్ని మిగిలిపోయాను. నేను మాత్రం పూర్తిగా కోర్స్ పూర్తయ్యే వరకు ఇంట్రెస్ట్గా విన్నాను అని చెప్తున్నారు. కోర్స్తో పూరా హువా లేకిన్ మెడిటేషన్తో సిఖాయా నహీ థా. కోర్స్ పూర్తయిపోయింది కానీ ఇంకా యోగము నేర్పించలేదు నాకు. मैंने बहनों से पूछा, अभी तक मुझे मेडिटेशन नहीं सिखाई, कब सिखाएंगे? उन्होंने कहा सोमवार से आ जाना. నాకు ఇప్పటి వరకు మెడిటేషన్ నేర్పించలేదు, ఎప్పుడు నేర్పిస్తారని అడిగారంట. వాళ్ళు చెప్పారంట సోమవారం నుండి రండి అని చెప్పారంట సెంటర్లో. मुरली सुनते सुनते परमात्मा के साथ मन का तार जुट गया. मुझे उनकी बात अच्छी नहीं लगी क्योंकि एक सप्ताह तो बीत चुका था. నాకు ఆ అక్కీలు సోమవారం రండి మెడిటేషన్ నేర్పిస్తానంటే నాకు మంచిగా అనిపించలేదు. ఎందుకంటే వారం రోజులు గడిచిపోయింది నేను వెళ్ళి, నాకు ఇన్ని రోజులు నేర్పించలేదు, మళ్ళీ పెండింగ్ పెట్టారు అనిపించింది. मैंने घर वालों से एक सप्ताह के लिए छुट्टी ली थी. मैंने पूछा और कितने दिन लगेंगे? అసలు ఇంటి వాళ్ళకి వారం రోజులు వెళ్తానని నేను పర్మిషన్ తీసుకున్నాను, ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అని అడిగారంట అక్కని. उन्होंने कहा आप आ जाओ ना, हम आपको सिखाएंगे. అయితే అక్కే చెప్పారంటే ఎన్ని రోజులని చెప్పలేదంట, మీరు రండి వస్తూ ఉంటే మేము నేర్పిస్తాము అన్నారంట. मैंने समझा कि 7 दिन के अंदर ये योग मेडिटेशन सिखा देंगे, उसके बाद मैं घर में बैठकर मेडिटेशन करती रहूँगी. నా ఆలోచన నేనేమనుకున్నానంటే 7 రోజుల్లో వాళ్ళు మెడిటేషన్ అంతా నేర్పించేస్తారు, ఇంకా నేను వెళ్ళక్కర్లేదు, నేను ఇంట్లో కూర్చొని మెడిటేషన్ చేసేసుకుంటాను అనుకున్నాను. నేను నేర్చుకున్నది ఇంట్లో కూర్చొని చేసేసుకోవచ్చు అని, అందుకని ఇంట్లో వాళ్ళకి 7 రోజుల కోసం వెళ్తానని పర్మిషన్ అడిగి వెళ్ళాను. अगले दिन जब मैं गई तो उन्होंने दूसरे कमरे में भेज दिया जहाँ म्यूजियम बना हुआ था. वहाँ और भी कई बहनें थी. రెండో రోజు నేను వెళ్ళాను సెంటర్కి. వెళ్తే అక్కడ వేరే గదిలో, రోజు కోర్స్ చెప్పే గది కాకుండా వేరే గదిలో పంపించి కూర్చోపెట్టారంట. అక్కడ మ్యూజియం ఉందంట గదిలోని. అక్కడ వేరే కొంతమంది అక్కీలు కూడా కూర్చుని ఉన్నారంట. निर्मला बहन उनको बता रही थी कि कैसे चित्रों को समझाना है. मेरे मन में तो यही था कि किसी आसन मुद्रा में बिठाकर कुछ मंत्र उच्चारण सिखाएंगे. నిర్మలా బేను అక్కడ ఉన్న వారికి చెప్తూ ఉన్నారంట చిత్రాల మీద ఎలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి అని, మ్యూజియం చిత్రాల పైన. నా మనసులో అయితే ఆలోచన ఇదే నడుస్తుంది, ఇక్కడ ఏదో ఆసనాలు వేసేసి ముద్రలో కూర్చొని ఏదో మంత్ర ఉచ్చారణ చేయడం అది నేర్పిస్తారేమో అనుకుంటున్నాను నేను. थोड़े समय के बाद मैंने निर्मला बहन से कहा कि लगता है मैं गलत कोर्स में आ गई हूँ. उन्होंने कहा नहीं नहीं, आप सही कोर्स में आई हैं, यही सुनते रहो. కొద్దిసేపు అయ్యాక ఈ చారుబేన్ నిర్మలా బేన్తో అన్నారంట, డాక్టర్ నిర్మలా బేన్తో, నాకేదో అనిపిస్తుంది, పొరపాటు జాగాలోకి వచ్చి కోర్స్ విన్నానేమో అనిపిస్తుంది, పొరపాటుగా ఈ కోర్స్ వినేసాను అనిపిస్తుంది అన్నారంట. అంటే నిర్మలా బేన్ అన్నారంట, లేదు లేదు, నువ్వు సరైన కోర్సే తీసుకున్నావు, ఇదే వింటూ ఉండు, ఇది సరైన మార్గానికి వచ్చా నువ్వు అని చెప్పారంట. అగలే दिन भी बुलाया गया, आई तो मुरली सुनाने लगे और मुरली के एक एक वाक्य का अर्थ समझाने लगे. రెండో రోజు మళ్ళీ సెంటర్కి రమ్మన్నారు, వెళ్ళాను నేను. వెళ్తే మురళి వినిపించడం మొదలుపెట్టారు నాకు. మురళిలో ఒక్కొక్క వాక్యం యొక్క అర్థమును ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం మొదలుపెట్టారు. మురళి सुनते सुनते मुझे कुछ अजीब सी खुशी होने लगी, बाबा से बातचीत करने लगी. ఆ మురళి వింటూ వింటూ అర్థమవుతూ ఒక అద్భుతమైన ఆనందం అనేది నాకు మొదలైంది. బాబాతో మాట్లాడడం అనేది మొదలైంది. బాబాసే మన్ కతార్ జుట్ గయే. ఈ విధంగా మురళి అర్థం చేసుకుంటూ బాబాతో మనస్సు యొక్క దారం బంధించబడింది, మనస్సు యొక్క కనెక్షన్, మనస్సు యొక్క వైర్ జోడింపబడింది. అనుభవం होने लगे तो मेडिटेशन सिखाने के लिए बहन उनसे कहना ही छोड़ दिया. ఎప్పుడైతే నాకు అనుభవం అవడం మొదలైందో ఇంకా మెడిటేషన్ నేర్పించండి, మీరు నేర్పించట్లేదు ఏంటి అని అక్కిల్ని అడగడమే వదిలేస్తాను. ఇంకా నాకే అనుభవం అవడం మొదలైంది. मुझे सभी समाधान मुरली से मिलने लगा. నా మనసులో ఉన్న అన్ని విషయాలకు సమాధానం మురళిలోని నాకు దొరుకుతూ వచ్చింది. कैसे मेडिटेशन करना, कैसे घर परिवार में रहना, कैसे परिवार वालों के साथ बर्ताव करना, ये सब बातें मुझे मुरली से मिलने लगी. ఎలా మెడిటేషన్ చేయాలి, ఇంట్లో పరివారంలో ఎలా ఉండాలి, పరివారం వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఈ విషయాలన్నీ నాకు మురళిలో లభించడం మొదలైంది.
अगर संकल्प श्रेष्ठ और शक्तिशाली होते तो विजय निश्चित है। एक ఒకవేళ సంకల్పం శ్రేష్టంగా శక్తిశాలిగా ఉంటే విజయం నిశ్చితము అనే పాయింట్ బుద్ధిలో పడింది అక్కకి. एक बार मुरली में आया था कि राजा बनना है तो सवेरे सवेरे क्लास करना है. ఒకసారి మురళిలో వచ్చింది రాజాగా కావాలంటే ఉదయం ఉదయమే క్లాస్ వినాలి అని. वहाँ सुबह 5 बजे क्लास शुरू होती थी. घर में 6 बजे से पहले बाहर निकलने नहीं देते थे. అయితే అక్కడ కెన్యాలోని ఉదయము 5 గంటలకే మురళి మొదలైపోయేదంట. అమృతవేళ యోగం అయ్యాక ఇంట్లో 6 గంటల కన్నా ముందు వదలరు. ఇంట్లో అని పర్మిషన్ ఇవ్వరు. 6 గంటల కన్నా ముందు 5 గంటల టైంలో వెళ్ళిపోవాలంటే చీకటి కదా, ఒప్పుకోరు ఇంట్లో. एक दिन घर वालों से पूछा कि 3 दिन के लिए सुबह सेंटर जाने दो तो उन्होंने छुट्टी दी. కానీ ఇంట్లో వాళ్ళకి ఒక రోజు నేను అడిగాను, రిక్వెస్ట్ చేసి అడిగాను, 3 రోజుల కోసం ఉదయం పూట నేను సెంటర్కి వెళ్తాను అంటే పర్మిషన్ ఇచ్చారంట. 3 दिन के बाद फिर उनसे छुट्टी लेना था तो मन में संकल्प उठा कि इस बार ये लोग छुट्टी देंगे या नहीं क्या पता. फिर भी पूछ लिया. 3 రోజుల తర్వాత మళ్ళీ ఇంట్లో వాళ్ళతో పర్మిషన్ తీసుకోవాలి. మనసులో సంకల్పం వచ్చిందంటే ఈసారి వీళ్ళని నేను పర్మిషన్ అడిగితే ఇస్తారో ఇవ్వరో ఏమో ఏం తెలుసు, అయినా కూడా నేను అడిగేశాను వాళ్ళని. उन्होंने कहा कि रोज़ रोज़ थोड़ी जाना होता है. వాళ్ళు అన్నారంట రోజు వెళ్ళాలా ఏంటి అన్నారంట. కభీ కభీ జానా ఆజ్ नहीं जाना, అప్పుడప్పుడే వెళ్ళు, ఈ రోజు నుండి వెళ్ళకు అన్నారంట. मुझे बहुत दुख हुआ कि ये लोग मुझे सेंटर पर जाने नहीं दे रहे. నా మనసులో చాలా దుఃఖం కలిగింది సెంటర్కి వెళ్ళనివ్వటం లేదు అని. मुझे बाबा की एक बात याद आई कि जैसे सोचेंगे वैसे पाएंगे. వెంటనే మురళిలో విన్న ఒక పాయింట్ గుర్తొచ్చిందంట. నువ్వు ఎలా ఆలోచిస్తావో, ఏది ఆలోచిస్తావో అదే పొందుతావు అని. जैसे हम संकल्प करेंगे वैसे फल मिलेगा. ఎలాంటి సంకల్పం చేస్తే అలాంటి ఫలితాన్ని పొందుతాము అని ఈ పాయింట్ గుర్తొచ్చింది. मुझे महसूस हुआ कि पूछने से पहले मैंने ही कमज़ोर संकल्प किया था कि इस बार वे छुट्टी देंगे या नहीं, इसलिए उन्होंने छुट्टी नहीं दी. అప్పుడు వెంటనే అనుభవం అయిందంట, నేను వీళ్ళని పర్మిషన్ అడగడానికి ముందుగా నేనే మనసులో బలహీన ఆలోచనలు పెట్టుకున్నాను. నేను అడిగితే పర్మిషన్ ఇస్తారో ఇవ్వరో ఈసారని నేనే బలహీనంగా ఆలోచించాను కదా, అందుకే దాని ప్రభావమే దాని ఫలితమే వాళ్ళు నాకు పర్మిషన్ ఇవ్వలేదు అని అనుకున్నారంట, అర్థమైందంట. అగర్ मैंने शक्तिशाली संकल्प किया तो वे जरूर छुट्टी देते. నేను ఒకవేళ తప్పకుండా వాళ్ళు నాకు పర్మిషన్ ఇస్తారు అని శక్తిశాలి సంకల్పం చేస్తుంటే పర్మిషన్ ఇచ్చేవాళ్ళేమో అని అనుకున్నారంట. ఎందుకంటే బాబా మురళిలో పాయింట్ ఉంది కదా, నువ్వు ఎలా ఆలోచిస్తావో అదే జరుగుతుంది అని. एक दिन मैंने संकल्प किया कि मैं थोड़ी ही गलत स्थान पर जा रही हूँ. मैं तो भगवान के घर जा रही हूँ, मेडिटेशन करने जा रही हूँ. लोग तो कैसे कैसे स्थानों पर जाते हैं, उनको न शर्म आती है न भय आता है. मैं क्यों डरूं जबकि मैं अच्छी जगह पर जा रही हूँ. ये संकल्प करके घर में पूछा तो उन्होंने छुट्टी दे दी. ఒకసారి నాకు సంకల్పం వచ్చింది, నేనేమైనా పొరపాటు స్థానానికి వెళ్తున్నానా, తప్పుడు స్థానానికి, నేను భగవంతుని ఇంటికి వెళ్తున్నాను, మెడిటేషన్ చేయడానికి వెళ్తున్నాను. బయట మనుషులైతే ఎలాంటి స్థానాలకు తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి సిగ్గు ఉండదు, భయం ఉండదు. నేనెందుకు భయపడాలి మంచి స్థానానికి నేను వెళ్తున్నప్పుడు అని సంకల్పం చేసి ఇంట్లో వాళ్ళని అడిగాను నేను పర్మిషన్. అడిగితే వాళ్ళు పర్మిషన్ ఇచ్చేశారు. इससे मुझे अनुभव हुआ कि अगर हमारे संकल्प श्रेष्ठ और शक्तिशाली होते तो విజయ్ हमारी నిశ్చిత. అప్పుడు నాకు అనుభవం అయింది ఏంటంటే మన సంకల్పాలు శ్రేష్టంగా మరియు శక్తిశాలిగా ఉన్నట్లయితే విజయము నిశ్చితమయ్యే ఉంటుంది అనేది ఆ విషయంతో నాకు అనుభవం అయింది అని చెప్తున్నారు. मुझे पता नहीं था कि पवित्रता के कारण ही परिवार वालों से परीक्षा आती है. कोर्स लेते समय मैं सेंटर से साप्ताहिक पाठ्यक्रम की पुस्तक ले आई थी. सांस नहीं पहले उसे पढ़ना शुरू किया. కోర్స్ వినే సమయంలో 7 రోజుల కోర్స్ యొక్క పుస్తకం నేను ఇంటికి తీసుకొచ్చాను. మా అత్తగారు ముందు మొదలు పెట్టారు ఆ పుస్తకం చదవడము. मैंने सोचा अच्छा है उसको भी ज्ञान मिल जाएगा.
అయితే నేను అనుకున్నాను మంచిదే, ఆమె ఈ పుస్తకం చదివితే ఆమెకు కూడా జ్ఞానం लभिస్తుంది కదా అనుకున్నాను. उस पुस्तक के आरंभ में लिखा हुआ है कि ईश्वरीय ज्ञान की धारणा के लिए ब्रह्मचर्य की पालना बहुत जरूरी है. ఆ పుస్తకం ప్రారంభంలోనే రాసి ఉందంట, ఈశ్వరీయ జ్ఞానం ధారణ అవ్వడం కోసం బ్రహ్మచర్య పాలన చాలా అవసరము అని రాసి ఉందంట పుస్తకంలో. पुस्तक पढ़ने के बाद सास मुझसे बार बार कहने लगी कि तुम तो अभी बहुत छोटी हो, तुम्हें अभी से ऐसे नहीं करना चाहिए. ఆ పుస్తకం చదివిన తర్వాత వాళ్ళ అత్తగారు చారుబేన్తో పదే పదే అనడం మొదలుపెట్టారంట, నువ్వు ఇంకా చాలా చిన్నదానివి కాబట్టి నువ్వు ఇటువంటివన్నీ చేయకూడదు అన్నారంట. ముझे समझ में नहीं आता था कि ये ऐसा क्यों कह रही है, ఎందుకు ఇలా మాట్లాడుతుంది ఈమె అనేది నాకు అర్థం కాలేదు. उनके मुंह से पवित्रता का शब्द सुनती थी लेकिन పవిత్రత కిస్కో कहते ये पता नहीं था. ఆమె అనేవారంట వాళ్ళ అత్తగారు, పవిత్రంగా ఉండడం ఇప్పుడు నీకు అవసరం లేదు, చిన్నదాను కదా, ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు అలాంటి చోట, అలాంటివి చెయ్యొద్దు అని. ఆమె నోటి నుండి పవిత్రత అనే మాట నేను వినేదాన్ని, పవిత్రంగా ఉండే అవసరం ఇప్పుడు లేదు అని అలాగా. కానీ పవిత్రతని దేన్ని అంటారా అనేది నాకు అర్థమయ్యేది కాదు అప్పుడు. मेरे पास गाड़ी होने के कारण मेरे साथ एक पुरानी माता क्लास में जाती थी. నేను కారులో వెళ్ళేదాన్ని క్లాస్కి, నాతో పాటు ఒక పాత మాత నాతో పాటు కారులో క్లాస్కి వచ్చేవారు. एक दिन मैंने उससे पूछा कि ये पवित्रता क्या चीज़ है. అయితే ఆ మాతకి నేను అడిగాను, పవిత్రత అంటున్నారు, పవిత్రత అంటే ఏంటి అని అడిగారంట ఆ మాతకు. उसने सारी बातें बता दी. వెంటనే ఆమె అన్ని వివరించి చెప్పారంట ఆ మాత, బ్రహ్మచారిగా ఉండాలి అవన్నీను. सुनने के बाद मैंने उससे कहा ये क्या बड़ी बात है, तो मैं कर सकती हूँ. విన్న తర్వాత అనిపించింది అదేం గొప్ప విషయం ఏంటి, నేను ఆచరించగలను అనిపించింది. ब्रह्मचर्य की पालना करना बहुत अच्छा है ना. लौकिक जीवन में भी मेरे विचार ऐसे थे कि एक संतान होते पति पत्नी को ब्रह्मचर्य का पालन करना चाहिए. నాకు బ్రహ్మచర్య అనుకున్నారంట, బ్రహ్మచర్య పాలన చేయడమే కదా అదేం గొప్ప విషయం, నేను చేయగలను, అయినా మంచిదే కదా ఇది ధారణ చేయటము అని. లౌకిక జీవితంలో కూడా నా ఆలోచనలు ఇలా ఉండే, ఒక సంతానం కలిగిన తర్వాత పతి పత్ని బ్రహ్మచర్య పాలన చేయాలి అనేది నాకు ఆలోచనలో ఉండేది లౌకికంలో కూడా. मुझे पता नहीं था कि पवित्रता के कारण ही परिवार वालों की तरफ से పరీక్ష आती है. నాకు అప్పట్లో తెలియదు పవిత్రత ఆచరిస్తే కుటుంబంలో నుండి పరీక్ష వస్తుంది పరివారంలో నుండి అని నాకు తెలియదు. पहले सास ने कहना शुरू किया, बाद में घर के अन्य सदस्य बोलने लगे. ముందు అత్తగారు మొదలుపెట్టారు నువ్వు చెయ్యకు అనేసి. తర్వాత ఇంట్లో ఉన్నాయి వేరే మెంబర్స్ అందరూ అనడం మొదలుపెట్టారంట, ఇటువంటివి నువ్వు చేయకు అని. फिर एक दिन ससुर कहने लगा कि हमारे जैन धर्म इतना ऊंचा है, उसको छोड़कर ब्रह्मा कुमारी के पास क्यों जाती हो. ఒకరోజు వాళ్ళ మామయ్య గారు కూడా అనడం మొదలుపెట్టారంట, మన జైన ధర్మం ఎంత ఉన్నతమైంది, ఇది వదిలేసి నువ్వు బ్రహ్మకుమారి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు అని. అప్నా ధర్మం छोड़कर दूसरे धर्म में क्यों जाती है, మన ధర్మాన్ని వదిలేసి ఈ వేరే ధర్మంలో ఎందుకు వెళ్తున్నావు అనేవారంట వాళ్ళ మామయ్య గారు. उनकी बात सुनकर मुझे आश्चर्य लगा क्योंकि वे खुद ही जैन धर्म के नियमों का पालन नहीं करते थे. నాకు అతని మాటలు విని చాలా ఆశ్చర్యం అనిపించింది, ఎందుకంటే మనది జైన ధర్మం అంటారు కానీ స్వయం వాళ్ళే జైన ధర్మం యొక్క నియమాలు పాలన చేయట్లేదు. बार बार टोकने लगे तो एक दिन मैंने उनसे कहा मैं दूसरे धर्म में कहाँ जा रही हूँ, मुझे उनका ज्ञान अच्छा लगता है और मुझे अनुभव हो रहा है कि उससे जीवन सुधर रहा है, इसलिए मैं वहाँ जा रही हूँ. इसके बाद वे चुप हो गए. మాటికి అలాగా ఆ మాటలు అంటూ వేరే ధర్మానికి వెళ్తున్నాం అలా అలా గుచ్చుతూ ఉంటే మాటలని ఒకరోజు వాళ్ళతో అనేసారంట అక్కయ్య ఇంకా వాళ్ళందరితోని, నేను వేరే ధర్మంలో ఎక్కడికి వెళ్తున్నాను, నాకు ఈ జ్ఞానం మంచిగా అనిపిస్తుంది, నాకు అనుభవం అవుతుంది, ఈరోజు వినడం వల్ల నాలో పరివర్తన వస్తుంది అని, అందుకే నేను వెళ్తున్నాను, నేను మారాలి నా మార్పు కోసం అని చెప్పేశాక ఇంకా వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారంట. వాళ్ళ మామయ్య గారు ఏమనడం మానేశారంట, मौन है पैर. मैं अनुभव कर रही थी कि मेरे में परिवर्तन हो रहा है, बुराइयां निकल रही. जब घर वाले विरोध करते ये कहते कि हमारा जैन धर्म बहुत ऊंचा है उसका अनुसरण करो, तो मैंने उनको उत्तर दिया आप तो उसको फॉलो करते नहीं है तो मुझे कैसे बताएंगे कि वो ऊंचा है. నాకు అనుభవం అవడం మొదలైపోయింది, నాలో పరివర్తన వస్తుంది అక్కడికి వెళ్తూ ఉంటే అని, నాలో ఉన్న చెడు గుణాలు తొలగుతూ వచ్చాయి. ఇంట్లో వాళ్ళు ఎప్పుడైతే విరోధం చూపించడం మొదలుపెట్టారో బ్రహ్మకుమారి దగ్గర వెళ్ళొద్దు అని,
మన జైన ధర్మం చాలా ఉన్నతమైంది, దాన్ని అనుసరించడం మొదలుపెట్టారు. నేను వాళ్ళకి వెంటనే ఆన్సర్ ఇచ్చాను, అడిగాను, సమాధానం చెప్పాను. మీరు జైన ధర్మాన్ని ఫాలో చేయటమే లేదు పూర్తిగా, నాకు మీరు ఎలా చెప్తున్నారు ఉన్నతమైన ధర్మం అని అడిగారంట. दूसरा प्रश्न में ये करने लगे कि तुमने धर्म क्यों बदला है? मैंने उत्तर दिया, मैंने धर्म कहाँ बदला है, मैं तो जन्म से वैष्णव धर्म की थी, उसको मैंने बचपन से ही छोड़ दिया था, और जैन धर्म को मैंने अपनाया ही नहीं था, तो धर्म बदली करना कहाँ हुआ? వాళ్ళు ఇంకోటి గడిగడిగా అనేవారంట, నువ్వు ధర్మాన్ని ఎందుకు మార్చేసుకున్నావు అని. వాళ్ళకి సమాధానం ఇచ్చారంట, నేను ధర్మం ఎక్కడ మార్చుకున్నాను, నేను జన్మతో వైష్ణవ ధర్మానికి చెందిన దాన్ని, కానీ దాన్ని నేను బాల్యంలోనే వదిలేస్తాను, దానిపైన నడవలేదు నేను. తర్వాత నాకు వివాహం అయ్యాక జైన ధర్మాన్ని కూడా నేను నాదిగా చేసుకోలేదు. ఇంకా ధర్మాన్ని మార్చుకునే విషయం ఎక్కడుంది అని అడిగారంట. బ్రహ్మ కుమారియోं की तो आध्यात्मिक पढ़ाई में पढ़ाई करने जाती हूँ. బ్రహ్మ కుమారిలది ఒక ఆధ్యాత్మిక చదువు, అదేం ధర్మం కాదు. చదువుకున్నట్టు నేను వెళ్తున్నాను ఒక చదువు, ఎడ్యుకేషన్ పూర్తి చేయటానికి అని చెప్పారంట. చుప్ హో జాతే తే, నేను చెప్పే సమాధానానికి వాళ్ళు సైలెంట్ అయిపోతూ ఉండేవారు అని చెప్తున్నారు. शुरू में बाहर खाने पीने की बात आती थी तो मैं साथ में बच्ची को ले जाती थी और दोनों के लिए एक ही थाली ले लेती थी. पार्टी वालों से कहती थी कि हम दोनों एक ही थाली में खा लेंगे. जब बच्ची नहीं आती थी तो मैं किसी बुजुर्ग से कहती थी कि आपको मैं मदद करूं, कहकर उनसे झूठी थाली ले लेती थी और उसको झूठे बर्तनों के पास रखकर आती थी. देखने वालों को लगता था कि इसने खाना खाया है. इस प्रकार में शुरू में युक्ति से अन्न शुद्धि का आचरण करती थी. घर में तो खाने पीने की समस्या नहीं आती थी, खाना तो मैं ही पकाती थी. ప్రారంభంలో ఆహార నియమం విషయంలో ఏం చేసేవారంట, ఎవరైనా ఏదైనా పార్టీ ఫంక్షన్కి పిలిస్తే అమ్మాయిని తోడుగా తీసుకుని వెళ్ళేవారంట. మేమిద్దరం ఒకే ప్లేట్లో తినేస్తామండి అనేవారంట. ఆ ఒక ప్లేట్ వాళ్ళ అమ్మాయి తినేసేదనమాట. ఎప్పుడైనా వాళ్ళ అమ్మాయి అంటే ఇద్దరు ఒక ప్లేట్లో తింటున్నామని చెప్తున్నట్టు అలా తీసుకునేవారు, కానీ ఈమె తినేవారు కాదు. అలాగే వాళ్ళ అమ్మాయి ఈమెతో పాటు ఫంక్షన్కి రాకపోతే ఎవరైనా ముసలి వాళ్ళని చూసి నేను మీకు సహయోగం చేస్తాను ఇవ్వండి అని ఎంగిల్ ప్లేట్ వాళ్ళ చేతితో తీసుకొని పట్టుకెళ్ళి అక్కడ వేసేవారంట. చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, ఈమె తిన్నారు ప్లేట్ వేసారు అనుకుంటారనమాట. అలా ఈ రకంగా ప్రారంభంలో యుక్తిగా అన్నశుద్ధిని ఆచరించడం మొదలుపెట్టాను. ఇంట్లోనే ఉన్నప్పుడైతే నాకు సమస్య లేదు ఆహార విషయంలో, ఎందుకంటే నేనే వంట చేసేదాన్ని స్వయంగా, కాబట్టి నాకు ప్రాబ్లం లేదు ఇంట్లోని. బయటకు వెళ్ళినప్పుడు ఇలా యుక్తిగా నడిచేదాన్ని అని చెప్తున్నారు. मेरे संकल्प था कि पति भी इस ज्ञान में आएगा. इतने में सेंटर पर मधुबन जाने की बात निकली. నేను వెళ్తూ సెంటర్లో మధుబన్కి గ్రూప్ వెళ్తున్నారు అనేది తెలిసింది. జ్ఞాన్ में चलते चलते मुझे 5 महीने तो हो गए थे. జ్ఞానంలో అప్పటికి 5 నెలలు అయిందంట అక్కయ్య జ్ఞానంలో వచ్చి. जैसे जैसे ज्ञान में पक्की होती गई मैं बाबा से कहती रही कि बाबा अगर मेरा पति भी ज्ञान में चलेगा तो हम दोनों इस ज्ञान में एक आदर्श युगल बनकर दिखाएंगे. జ్ఞానంలో పక్కా అవుతున్న కొద్దీ నేను బాబాతో మాట్లాడుతూ చెప్తున్నాను, బాబా ఒకవేళ నా పతి కూడా జ్ఞానంలోకి వచ్చేస్తే ఇద్దరము జ్ఞానంలో ఒక ఆదర్శమైన జోడీగా తయారయ్యి చూపిస్తాము అని. मेरा ये संकल्प था कि पति भी इस ज्ञान में आएगा, क्योंकि 5 महीनों तक उसने मुझसे कुछ भी कहा नहीं और पूछा नहीं. నాకైతే ఇది సంకల్పం ఉండేది, పతి కూడా ఈ జ్ఞానంలోకి వచ్చేస్తారు, ఎందుకంటే 5 నెలల నుండి నేను వస్తున్నా జ్ఞానంలోకి. నాకేమీ అనలేదు, నన్ను ఏమీ అడగలేదు కూడా. मैंने उसको अनेक बार कहा कि ये ज्ञान बहुत अच्छा है, आप चलो, लेकिन हर बार वो मना करता रहा और आखिर कहा कि मुझे नहीं सुनना है, आप भले ही जाते रहो, मेरे कोई आपत्ति नहीं है. అయితే అనేక సార్లు చెప్పి చూశారంట పతికి, జ్ఞానం చాలా బాగుంది మీరు కూడా పదండి అని, కానీ ప్రతిసారి కూడా నిషేధిస్తూ వచ్చారంట. ఆఖరికి ఆయన అనేసాడంట, నేను వినను, భలే నువ్వు వెళ్ళాలంటే వెళ్ళు, నేనేమి నాకేమీ ఇబ్బంది లేదు, నువ్వు వెళ్ళు అని అన్నాడంట ఆయన. నేను మాత్రం రాను అని. भविष्य भारत के बारे में मैंने जो सोच कर रखा था वही कार्य यहाँ चल रहा था. భవిష్యత్ భారతదేశం కోసం నేను ఏది ఆలోచించానో అదే కార్యం ఇక్కడ నడుస్తుంది. एक दिन हमारे स्पोर्ट क्लब में एक मीटिंग थी. भारत से घूमकर लौटे हुए कुछ लोग अपने अनुभव सुना रहे थे, जिनमें भारत के बारे में नकारात्मक बातें भी थी. ఒక రోజు
స్పోర్ట్స్ క్లబ్ ఉందంట. అక్కడ ఒక మీటింగ్ పెట్టారంట. భారతదేశం వెళ్ళి ఇండియా తిరిగి వచ్చిన కొంతమంది అనుభవం చెప్తున్నారంట. ఇండియా తిరిగి వచ్చి నైరోబి వాళ్ళు ఇండియా చూసి వచ్చి ఇండియాలో చూసిన అనుభవాలు చెప్తున్నారంట. అన్ని భారతదేశం కోసం నెగెటివ్ విషయాలే చెప్తున్నారంట వాళ్ళు. उनकी बातें सुनकर मुझे चिढ़ आई और कहा, आप भारत जाकर आराम से घूम कर आते हो, चीज़ें खाकर आते हो, चीज़ें खरीद कर ले आते हो, फिर यहाँ बैठकर भारत की ग्लानि करते हो. వెంటనే అక్కకి కోపం వచ్చిందంట. అన్నారంట వాళ్ళకి, భారతదేశం వెళ్ళి ఆరాంగా తిరిగి వస్తారు మీరు, అక్కడ వస్తువులన్నీ తింటారు శుభ్రంగాను, అక్కడ వస్తువులన్నీ కొనుక్కొని వస్తారు, ఇక్కడ కూర్చొని భారతదేశానికి మీరు నింద చేస్తారా అని అడిగారంట. अगर आपको भारत के बारे में इतनी चिंता है तो कुछ अच्छा करके दिखाओ, भारत की सेवा कर, उसका नक्शा बदल कर दिखाओ. ఒకవేళ భారతదేశం కోసం అంత చింత మీకు ఉంటే సేవ చేసి చూపించండి భారతదేశానికి, దాని పరిస్థితి అంతా మార్చేయండి మీరు, దాని మ్యాప్ మార్చండి అన్నారంట. భారతదేశం యొక్క చిత్రము చరిత్ర మార్చండి అని. उन्होंने मुझे कहा, अगर आपको भारत के प्रति इतना लगाव है तो आप कुछ करके दिखाओ. వాళ్ళందరూ అన్నారంట, భారతదేశం మీద నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు చెయ్యు అన్నారంట వాళ్ళు. मैंने कहा, ठीक है मैं करूँगी. इसके बाद मैं चुप हो गई. సరేలేండి నేను చేస్తాను, నేను చేసేది చేస్తానులేండి భారతదేశానికి అనేసారంట. తర్వాత సైలెంట్ అయిపోయారంట అక్కయ్య, వాళ్ళతో వాదన ఎందుకు అని. उन दिनों विदेशों में बात चल रही थी कि जिनके पास धन है उनको खुले दिल से गरीब देशों की మదద్ करनी चाहिए. అప్పట్లో విదేశాల్లో ఈ విషయం ఎక్కువగా ప్రచురితం అవుతూ ఉందంట. ఏమని, ఎవరి దగ్గర చాలా ధనం ఉందో వాళ్ళు ఓపెన్ హార్ట్తో, విశాలమైన హృదయంతో పేద దేశాలకి సహయోగం చెయ్యాలి అని ప్రచురితం అవుతుందంట. तब से मेरे मन में चल रहा था कि भारत के उत्थान के लिए मुझे कुछ करना चाहिए. అప్పటి నుండి నా మనసులో ఆలోచన నడుస్తుంది, భారతదేశాన్ని ఉన్నతిలో తీసుకెళ్ళడం కోసం నేను ఏమైనా చేయాలని. मेरे मन में एक चित्र आता था कि भारत का नया रूप होगा, बहुत साफ सुथरा होगा, कोई युद्ध नहीं होंगे, सैनिक नहीं होंगे, नदी किनारे गांव रहेंगे, सब सुखी रहेंगे, सब कुछ होगा, किसी वस्तु की कमी नहीं होगी. నా మనసులో వెంటనే ఒక చిత్రము వచ్చేసింది, భారతదేశాన్ని కి సేవ చేయాలనే ఆలోచన రాగానే భారతదేశం కొత్త రూపంగా మారిపోతుంది. చాలా స్వచ్ఛంగా శుభ్రంగా ఉండే భారతదేశం, ఏ యుద్ధాలు లేవు, సైనికులు లేరు, నదుల ఒడ్డున ఉండే పల్లెలు, అందరూ సుఖిగా ఉంటారు, అన్ని ప్రాప్తులు ఉంటాయి, ఏ వస్తువు లోటు ఉండదని ఒక చిత్రం ఆమె మనసులో కనిపించడం మొదలైందంట. కోర్స్ కర్తే సభీ జ్ఞాత్ హువా కి యహీ కార్య పరమాత్మ భీ కర్ రహా హై. నా మనసులో జ్ఞానంలో రాకముందు ఏదైతే భారతదేశం అంటే నేను అలా ఊహించాను, ఇక్కడ కోర్స్ విన్న సమయంలో వాళ్ళు చెప్పాక నాకు అర్థమైంది, నేను ఏదైతే ఆలోచించానో పరమాత్మ కూడా అదే కార్యం చేస్తున్నారు, భారతదేశాన్ని उद्धरिंचे कार्यము. मुझे बहुत खुशी हुई कि मैंने जो कल्पना की थी कि भारत ऐसे हो, अभी परमात्मा सारे विश्व को ऐसे सुखी और संपन्न बना रहा है. నాకు చాలా ఖుషి అయిపోయింది. నేను ఏదైతే కల్పన చేశానో భారతదేశం అంటే ఇలా ఉండాలి అని, ఇలా తయారవ్వాలని, ఇప్పుడు పరమాత్మ భారతదేశాన్ని ఏంటి మొత్తం విశ్వాన్నే ఇలాంటి సుఖిగా సంపన్నంగా తయారు చేసేస్తున్నారని విని నాకు చాలా ఖుషి అయింది కోర్సులో వినేటప్పుడు అని చెప్తున్నారు అక్కయ్య. ఇంతవరకు అక్కయ్య అనుభవం విన్నాము. మొత్తం 12 పేజీలు ఉంది. 6 పేజీలు ఈరోజు మనం చదువుకున్నా, రేపు మిగిలింది చదువుకుందాం. అచ్చా, ఓం శాంతి. అందరూ మీరు గ్రూప్లోని పెట్టినటువంటిది చూసి ఉంటారు. ఆదివారం సాయంత్రం మధుబన్ నుండి మధుబన్ నివాసి వేణుబాయ్ అనేది క్లాస్ ఉంటుందన్నమాట. అన్నయ్య కూడా ఒక సీనియర్ అన్నయ్య పాండవ భవన్లో వీడియో డిపార్ట్మెంట్లో సేవ చేస్తున్నారు. అన్నయ్య యొక్క క్లాసు సండే ఈవినింగ్ ఉంటుంది. 6:30 నుండి యోగం, 7:15 వరకు, 7:15 నుండి 7:30 అన్నయ్యది పరిచయం ఇవ్వడం అవుతుంది. ట్రాఫిక్ కంట్రోల్ అయిన వెంటనే అన్నయ్య క్లాసు స్టార్ట్ అవుతుంది. 8:30 వరకు క్లాసు. ఓం శాంతి.
जैसा सोचोगे तुम वैसा बन जाओगे, जैसा कर्म होगा वैसा फल पाओगे। श्रेष्ठ कर्म का आधार है खुद का कर लो दर्शन, यही जीवन का सार है, यही जीवन का सार है। जैसा सोचोगे तुम वैसा बन जाओगे, जैसा कर्म होगा वैसा फल पाओगे।